జయ శ్రీరామ్. ఇగో నాది ఒక చిన్న విన్నపం, దయచేసి వినండి. నాటు ఆవు మన ఇంట్లో ఉంటే, మన నాటు గోమాత మన ఇంట్లో ఉన్నా కానీ, ఎక్కడన్నా దేవాలయంలో ఉన్నా కానీ, ఎక్కడన్నా గోశాలలు ఉన్నా కానీ, ఇంట్లో ఉంటేనే ముఖ్యం. కానీ కానోళ్ళకు ఇక అట్లా అయితే చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఆవు పాలు మంచి నాటు ఆవు పాలు, ఆవు పాలు గరం పెట్టి ఎండి గిన్నెలో పోసి పెరుగు తోడేసి, ఆ పెరుగు తెల్లారి వేసుకుంటే, ఇలా తోడబెట్టి రేపు వేసుకుంటే గర్భిణీ స్త్రీలకు ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఆయురారోగ్యంగా శిశువు మంచిగా ఉంటాడు, సంతానం కూడా మంచిగా జన్మిస్తుంది. మళ్ళీ ఆవుకు కాళ్ళకు కానీ తోకకు కానీ గోపురంకు కానీ ఎక్కడ మనం పూజ చేసినా కానీ పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి అక్షంతలు పెట్టి పూజ చేసినా చాలా పుణ్యం వస్తున్నది, మన జన్మ తరిస్తున్నది. సాధ్యమైనంత మట్టుకు మన ఇంట్లోనే పెంచుకోవాలి నాటావును. పెంచుకుంటే రోజు అది పాలిస్తున్నది గోమాత. ఆ పాలు తాగితే పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా అందరికీ మంచిది. పెరుగు పాలు, గోమూత్రం కూడా కొద్దిగంత పట్టుకొని అందులో నీళ్లు కలుపుకొని తాగినా కానీ సర్వరోగాలు పోతాయి. గోమయం కూడా కొద్దిగంత గుర్జగింజ అంత కొంచెం అంత మందుగోల్లాగా మింగితే రోజు కొంచెం ఎంతో మంచిది ఆరోగ్యంకు. మనకు మొక్కితే మంచిది, పూజ చేసినా మంచిది. గర్భిణీ స్త్రీలకైతే పెరుగు తోడు పెట్టి ఎండి గిన్నెల ఆ పెరుగు వేసుకుంటే సంతానం మంచిగా పుడుతున్నది, ఉత్తమమైన సంతానము, ఆయురారోగ్యంగా మంచిగా ఉంటారు. మీకు ఎవరికైతే వాళ్ళు చేసుకోండి, వీలైన వాళ్ళు. జయ శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.